ప్రేమించి పెళ్లి చేసుకుని పాప పుట్టిన తర్వాత మరో మహిళను శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ వానపల్లి నాగరాజు పెళ్లి చేసుకున్నాడని శ్రీదేవి అనే మహిళ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. నాగరాజు తన వద్ద 60 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని శ్రీదేవి ఆరోపిస్తోంది. సిఐ నాగరాజుపై చట్టపరంగా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. శ్రీదేవి చేస్తున్న అభియోగాలు ఎంతవరకు వాస్తవం అనే విషయమై ట్రాఫిక్ సిఐ వానపల్లి నాగరాజుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. అదేవిధంగా మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త ఏదైతే ఉందో, శ్రీకాకుళం ట్రాఫిక్ లో పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ సిఐ నాగరాజు గారిపై వస్తున్నటువంటి వార్తల పైన ఎవరైతే మహిళ శ్రీదేవి ఉన్నారో ఆ శ్రీదేవి చేస్తున్న అభియోగాలు, తన దగ్గర నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రోజు నన్ను నడి రోడ్డు మీద పెట్టి నన్ను మోసం చేశాడు అనేది ఆవిడ ఏదైతే వాపోతుందో మీడియా ముందు, అదేవిధంగా పబ్లిక్ గా ఆవిడ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నదో పూర్తిగా అంటే ఉన్నట్టుగా నాగరాజు మాటల ద్వారా నేను ప్రయత్నించేద్దాం. సార్ సిఐ గారు చెప్పండి, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రీదేవి అనే వ్యక్తి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ చేస్తున్నటువంటి ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో మీ మీద న్యాయం కావాలని అయితే ఆవిడ పలు ఛానల్స్ లో మాట్లాడుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా ఆశ్రయించే పరిస్థితి అనిపిస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు ఎవరైతే శ్రీదేవి అని చెప్పేసి ఆవిడ ఈ ఎలిగేషన్స్ తెచ్చారో ఆవిడ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ అన్ని పూర్తిగా అవాస్తవాలు. ఆవిడ నాకు 2012లో మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. కానీ ఆవిడకి అంతకన్నా ముందే మురళీకృష్ణ, సేశెట్టి మురళీకృష్ణ ఆయనతో మ్యారేజ్ అయింది. ఒక పాప కూడా ఉంది. ఈవిడ ఏ విధంగా అయితే నాకు 60 లక్షలు ఇచ్చారని చెప్తున్నారో అది కూడా పూర్తిగా అవాస్తవం. ఈ 60 లక్షలు ఇచ్చారని చెప్పడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయి చూపించమని చెప్పండి, నేను పక్కాగా దానికి బాధ్యత ఉంటాను. 2012లో అంబేద్కర్ యూనివర్సిటీలో ఆమె బీఈడి లేదా బీఈడి చేస్తున్న సమయంలో ఆమెను మీరు నేరుగా యూనివర్సిటీకి వెళ్ళి నేను ఇష్టపడ్డాను, మ్యారేజ్ చేసుకుందామని అన్నమాట వాస్తవం కాదు? వాస్తవం కాదండి. నేను ఎప్పుడు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీకి 2000 నేను చదివిందే లేదు, నేను అక్కడ వెళ్ళిందే లేదు. అలా అంటున్నారు. అయితే తను మ్యారేజ్ చేసుకోవడం, ఒక పాపకి తండ్రి అవ్వడం, అదేవిధంగా తను 2 సంవత్సరాల తర్వాత వేరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి నాకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. దీనిపైన ఆవిడ పలుసారి మిమ్మల్ని నిలదీయడం, మిమ్మల్ని అడగడం కూడా జరిగింది అంటారు. ఏంటన్నారు? ఇదంతా అవాస్తవం ఉన్నంతది. ఒక మ్యారేజ్ అయ్యి ఒక పాప ఉంది ఆవిడకి, అటువంటి ఆవిడకి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుందండి? నేను ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాను, 10 మందికి ఇది న్యాయం చెప్పే దీనిలో ఉన్నాను. ఆవిడ ఏదో ఎలిగేషన్ తెచ్చింది. ఆవిడకి ముందే మ్యారేజ్ అయ్యింది, ముందే ఒక పాప కూడా ఉంది. అదేవిధంగా ఆవిడకి వాళ్ళ భర్త కూడా ఏంటంటే 2023లో చనిపోయినట్టున్నారు. అలాగే 2019లో కూడాను ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లో కూడాను వాళ్ళ భర్త పేరు మెన్షన్ చేస్తూ ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు నాతో మ్యారేజ్ అయింది అనుకుంటే అప్పుడు నా పేరే ఉంటుంది కదా. ఒక ఆధార్ కార్డు తీసుకున్నా, ఆవిడ చేస్తున్న ఎలిగేషన్స్ కానీ ఆవిడ చూపిస్తున్నవి కానీ, ఆవిడ ఈ ఫొటోస్ ఏవో చూపిస్తుంది. ఆవిడ ఏంటంటే మాకు దూర బంధువు అన్నమాట. దూర బంధువు అవ్వడం వల్ల ఈ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లోజ్ సెల్ఫీలు దిగడం కానీ, అదేవిధంగా ఏమైనా ఫొటోస్ దిగడం కానీ చేస్తూ ఉండేవాళ్ళం. అంతే తప్పే కానీ ఆవిడకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఆమె కొన్ని ఫోటోలు చూపిస్తుందండి, ఏవైతే సెల్ఫీల వరకు కేక్ కట్ చేసేంత కాకుండా పూజా కార్యక్రమంలో ఇలాంటి ఫోటోలు చూపించి మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు, మరి ఇలాంటి ఉంటే మరి బ్లేమ్ అవుతుంది కదా మనం. ఈ ఫొటోస్ నేను పూజా కార్యక్రమంలో ఉన్నప్పుడు పూజ పక్కన కూర్చున్నాను. పూజ పక్కన ఎవరో ఉన్నప్పుడు మనం ఏంటంటే నాతో పాటు కూర్చోండి అంతే. తప్పించి కానీ వాళ్ళు పక్కన కూర్చున్నంత మాత్రాన భార్య అని చెప్పడానికి ఇది కాదు కదండి. మరి కలిసి పూజ చేశారు కదా, దానికి ఏమంటారు? అది చూపిస్తున్న దాంట్లో అయితే ఇద్దరే ఉన్నారు, ఇంక పక్కన ఎవరు లేరు. ఆ ఫోటో వాళ్ళు తీశారండి. అది అచ్చా, ఆ ఫోటో వాళ్ళు తీశారు కానీ పక్కన వెళ్ళారండి. పక్కన చాలామంది ఉంటారండి. అదేదో ఆవిడకి సరదా తీసుకుందేమో తప్పింది కానీ నాకైతే ఎటువంటి ఇది లేదండి. ఆవిడ ఒకటే అంటుంది, నాకు భర్త కావాలి, నా పాపకి తండ్రి కావాలంటుంది. మరి మీరు తండ్రి కావాలని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఆవిడేమో నాగరాజే పాపకి తండ్రి అని చెప్తుంది. దీనిపైన నేను డిఎన్ఏ టెస్ట్ కూడా రెడీ అయింది. డిఎన్ఏ టెస్ట్ కూడా రెడీ అవుతాను నేనైతే. ఆ పాప నాకు పుట్టిన పాప కాదు. అదేవిధంగా అవన్నీ మ్యారేజ్ చేసుకోలేదు. ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఎందుకంటే మీరు ఏ విధమైనటువంటి కౌంటర్ తెలుసుకున్నారు, ఈ సమస్యను ఎలా ముగించాలనుకుంటున్నారు? ఈ సమస్యను ఎప్పుడూ పెద్ద చేయకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల. ఆ ఆడపిల్ల కూడా ఏంటంటే మాకు బంధువు కాబట్టి ఏంటంటే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి చేస్తానంటే ఆవిడకి డబ్బులు కావాలంటే ఇప్పుడు వెలసిటీలో ఉన్నాడు కావాలి. దానికి ఏదో ఒక ఇది చేసుకోవాలి. ఆవిడకి అడిగిన దానికి నేను డబ్బులు ఒక పైసలు ఏదో ఒకటి మాట ఏ విధంగా బదనాం చేస్తే అవి నడుస్తావు.
అది ఆవిడ తలకి ఇదన్నమాట. అంత మించి దీంట్లో నాకైతే ఎటువంటి సంబంధం కానీ ఏం లేదు. ఈ సమస్యని సాధారణంగా ఏదైతే ఉందో సమస్యను క్లియర్ చేసుకున్న విధంగా వస్తే మంచిది, లేదనుకుంటే మాలాంటి అధికారుల్ని టార్గెట్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదనేది ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ జేఎస్ రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం స్వతంత్రం.